I'm psychotic, but then you like it like that. पापानि जन्मानि कृतानि तानि तानि पुनश्चन्ति प्रदक्षिण पदे पदे पापोऽहं पापकर्माहं पापात्मा पापसम्भवम् अन्यथा शरणं नास्ति त्वमेव तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष जगद्गुरु। హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాం. ముందుగా అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి స్టైల్స్ అండ్ వ్లాగ్స్. మీరు ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ 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 మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా. అదేవిధంగా ముందు నుండి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ దండాలు దండాలు దండాలు, పెద్ద పెద్ద దండాలు. ఇంకా ఇదైతే పండగ రోజు హడావిడి అన్నమాట. ఏంది ఈ చెత్త చెదారం అంతా చూసి అసలు ఇల్లు ఉడుస్తుందా లేదా అనుకోకండి. బుడ్డిది ఎన్ని టాయ్స్ ఉన్నా సరే, మళ్ళీ బియ్యము, శనగపప్పు, కందిపప్పు ఇవే దాని ఆట వస్తువులు అన్నమాట. బుడ్డిదానికి ఇన్ని రోజులు ఒక్క పిల్లు ఉండే, ఇప్పుడు 2 పిల్లలు వచ్చిండ్రు. వీటికి బట్టలు మార్చాలి, స్నానం చేయాలి, చిన్న కథ కాదు. ఇవన్నీ అయితే కేవలం పండగ రోజు పనులేం కాదండి. భూమిని స్కూల్ నుండి డ్రాప్ చేసి రాగానే చీపురు అందుకొని ఇల్లు ఉడుస్తూనే ఉంటా. తర్వాత బుడ్డిదాని టాయ్స్ సర్దిన తర్వాతనే బ్రేక్ఫాస్ట్ చేస్తా, లేకపోతే ఇల్లంతా చెత్త చెత్త ఉంటే మనసున పట్టదు కదా ఎవరికైనా. వినాయక చవితి కదండి, అందుకనే ముందు రోజే ఇల్లు తుడిచి గ్యాస్ కూడా మొత్తం క్లీన్ చేసేసుకున్నా. ఇప్పుడు మనకు పెద్ద పనేం లేదు, జస్ట్ ఒకసారి పొయ్యి తుడిచేసినట్టు చేసి పండగ పనులు మొదలు పెట్టేసుకుందాం. ఈసారి వినాయక చవితికి చాలా కన్ఫ్యూజన్ అండి. అసలు నాకు మా అమ్మకైతే కాసేపు యుద్ధమే జరిగింది. జనరల్గా ఏంటంటే ఏ పండగైనా సరే ఇండియాలో అయిన తర్వాత నెక్స్ట్ డే మాకు జరుగుతుంది. అంటే తిథులు ఇవన్నీ చూసుకొని మన క్యాలెండర్ ఉంటుంది కదా, క్యాలెండర్ ప్రకారం ఏ పండగైనా సరే, రాఖీ పౌర్ణమి, శ్రీరామనవమి, దసరా, దీపావళి ఏదైనా సరే ఇండియాలో జరిగినాక నెక్స్ట్ డే మాకు జరుగుతుంది. కానీ వినాయక చవితి ఏంటంటే మీకన్నా కూడా మాకే ముందు జరిగింది. మాకు శుక్రవారమే వినాయక చతుర్థి అన్నమాట. నేను శుక్రవారం రోజు వినాయకుని పూజ చేసుకొని వీడియో కూడా పోస్ట్ చేసిన. మా అమ్మ అంటది, నువ్వు ముందు రోజు ఎట్లా చేసుకున్నావు పండగ, నువ్వు తప్పు చేసుకొని ఉంటావు, ఒకసారి చెక్ చేసుకో అని. కానీ మాకు ఈరోజు ఒక రోజు ముందు వచ్చిందనమాట. అందరం శుక్రవారమే చేసేసుకున్నాము. ఇంకా వినాయక చవితి అంటే చాలండి, చిన్నప్పటి నుండి నాకు ఒకటే బండ గుర్తు. ఏంటంటే మా అమ్మ గోధుమ పిండితోని పాల తాలికలు చేసేది, మామూలు సేమియాతో పాటు ఇవి కూడా చేసేది. ఇవి మాత్రం నేను ఎస్పెషల్లీ దాచుకొని తెల్లారి కూడా తినేదాన్ని అన్నమాట. సో అవంటే నాకు అంత ఇష్టము. నేను యూఎస్ వచ్చిన దగ్గర నుండి కూడా వినాయకునికి ఇదే ప్రసాదం చేసి పెడుతున్నా. సో ఈరోజు కూడా అదే చేయబోతున్నా. ఇంక శుక్రవారం కదా, సో ఫుల్ బిజీగా ఉన్నాడు, ఆఫీస్ కాల్స్ అండ్ ఆల్. మొన్నటి వరకు అసలు చెట్లకి ఏమీ రావట్లేదు, ఒక్క పింద పడట్లేదని బాధపడ్డా. సో ఇప్పుడిప్పుడే కొంచెం పెరిగి వస్తున్నాయండి. 3 బీరకాయలు పడ్డాయి. ఇంకా నేతి బీరకాయలు అయితే రెగ్యులర్గా వస్తూనే ఉన్నాయి. సో చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకు. మునగంట ఆకు కూడా పెట్టానండి, 2-3 చోట్ల పెట్టాను. అన్ని చోట్ల అది మంచిగా పెరుగుతుంది. మొన్న అమ్మకు చూపిస్తే వినాయక చవితి రోజు మంచిగా పప్పు చేసి వినాయకునికి నైవేద్యం లెక్క పెట్టు, ఇష్టము అని చెప్పింది. సో చాలానే వచ్చింది. అబ్బా, వండక ముందే ఎంత మంచి వాసన వస్తుందో. ఈసారి యాక్చువల్గా డౌట్తో పెట్టిన ఏమొస్తాయో ఏం రావో అన్నట్టు, కానీ మంచిగా నేతి బీరకాయలు ఇవన్నీ వస్తుండేసరికి నాకైతే గార్డెనింగ్ మీద ఫుల్ ఇష్టం పెరిగిపోయింది. నెక్స్ట్ ఇయర్ ఇంకెక్కువ మొక్కలు పెడతా. ఇంకా దేవుడికి పాల తాలికలు సిద్ధం చేసేసుకుందామా. ఈ పాల తాలికల పైన నేను మొన్న ఒక షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేసిన. దాని కింద కొందరు మా సైడ్ ఇట్లా చేస్తాం అని పెట్టిండ్రు. ఇక తెలిసిందే కదండి, మనకు ఇండియాలో ఎన్నో భాషలు, ఎన్నో ప్రాంతాలు,
ఒక్కో సైడు ఒక్కో రకంగా చేస్తారు. సో ఇదేంటంటే మా ఇంట్లో వాళ్ళు ఇట్లా చేసేటోళ్ళు కనుక నాకు ఇట్లా అలవాటు అన్నమాట. ఇంకా బొజ్జ కనపయ్య కోసం బుజ్జిగా 5 ఉండ్రాళ్ళు కూడా చేశాను. ఇక ఏది చేసినా సరే ఈ బెల్లంతోనే చేస్తా. ఇది స్పెషల్ బెల్లం అండో, ఈ నరసరావుపేట నుండి మా అత్త పంపే బెల్లం. ప్రతి పార్సల్లో 2 కేజీలు వస్తూనే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి తట్టడాయ్ తమ్మునేల్లో పెట్టాను కదా వినాయక చవితి రోజే ఇంకొక పని అనుకోని పని వచ్చి పడిందని. సో అది ఇదేనండి. ఇంకా ఇదేంటంటే నేను యూట్యూబ్ కోసం ఒక రూమ్ సెటప్ చేసుకున్నాను కదండి పైన, అండ్ భూమికి వచ్చేసి కింద గెస్ట్ బెడ్రూమ్ని భూమి కోసం ఒక రూమ్ లాగా సెటప్ చేసేసినాం. ఈయన ఒకటే గొడవ, ఈ ఇంట్లో నాకంటూ ఒక రూమ్ లేదని. అందుకోసంగానే ఇది ఆయన ఆఫీస్ రూమ్లో పెడదాము, సో దట్ ఆయనకు ఒక రూమ్ లాగా ఫీల్ వచ్చేస్తుందని ఆర్డర్ పెట్టేశామన్నమాట. ఇంక ఇది ఏంటో గెస్ట్ చేయండి చూద్దాం. సోఫా అండోయ్, కానీ ఇట్లాంటి సోఫా కాదు, 3 in 1 అంటే ఒకటే సోఫా కానీ 3 రకాలుగా వాడొచ్చు అన్నమాట. దీనికి పుట్టగానే పేరు పెట్టేశాను, అదేలేండి రాగానే పేరు పెట్టేశాను మల్లెపువ్వు సోఫా. ఎందుకంటే తెల్లగా భలే ఉంది, ముట్టుకుంటే మాసిపోయేట్టు. కానీ మెయింటెనెన్స్ కష్టమేం కాదండి, ఏది పడ్డా కూడా ఈజీగా తుడిచేసుకోవచ్చు. దీన్ని అయితే మేము యూఎస్లోనే ఫేమస్ ఫర్నిచర్ వెబ్సైట్ అండి ఈటా హోమ్ అని, అందులో ఆర్డర్ పెట్టినాము. అట్లని ఇది కేవలం ఫర్నిచర్ వెబ్సైట్ మాత్రమే కాదు, ఇండోర్ అవుట్డోర్ ఫర్నిచర్తో పాటు డెకరేటివ్ ఐటమ్స్, స్వింగ్ చైర్స్ కూడా భలే ఉన్నాయండి, లైటింగ్స్, ఫ్యాన్స్, ఆఖరకు పిల్లలకు సైకిళ్ళు కూడా ఉన్నాయి. ఇదేంటంటే ఇందాక చెప్పాను కదండి 3 in 1 లాగా యూజ్ అవుతుందని. మామూలుగా అయితే ఇట్లా సోఫా అన్నమాట, లవ్ సీట్, 2 నుండి 3 వరకు కూర్చోవచ్చు. లేదు అంటే దీన్ని మనము లాంజ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇట్లా కాళ్ళు పెట్టుకోవడానికి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇలా కాదు అనుకుంటే ఆఖరకు ఇంటికి చుట్టాలు వచ్చిన రోజు దీన్ని వెనకని చెప్పేసి మంచిగా 2 పడుకునే చక్కగా క్వీన్ బెడ్ లాగా అయిపోతుంది. భూమికి అయితే ఫుల్ నచ్చేసింది. దీనికి 2 పిల్లోలు కూడా ఇచ్చేసిండ్రు, ఇంకేం కావాలి, హాయిగా 2 పడుకోవచ్చు అనమాట. ఒక గుడ్ న్యూస్ అండో మన వ్యూవర్స్ కి ఈటా హోమ్ వాళ్ళు వాళ్ళ సైట్ లో ఏది కొన్నా సరే SWATH అన్న ప్రోమో కోడ్ యూజ్ చేస్తే ఏకంగా 20% డిస్కౌంట్ ఇస్తున్నారండి. నెవర్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఒకసారి సైట్ కి వెళ్ళి మీకు నచ్చింది ఏదో కొనుక్కొని 20% డిస్కౌంట్ తగ్గించుకోవచ్చు కదా. ఆయన స్టడీ రూమ్ కోసమే సోఫా తీసుకున్నాము, మరి ఇప్పుడైనా ఖుషి అవుతాడో లేదో మా ఆయన చూడాలి. ఇదేదో ఇంకో ప్రోడక్ట్ అనుకునేరు, కాదు ఖాళీ అయిన కాటన్ డబ్బాను ఇంత మంచిగా ప్యాక్ చేస్తున్నాడు. తీసుకెళ్ళి మళ్ళీ అమ్ముతావా ఏంది, అంత మంచిగా ప్యాక్ చేస్తున్నావు? బాగానే ట్రైనింగ్ అయినావు. ఇంకా సోఫా ఓపెన్ చేసేసాక ఇండియా నుంచి వచ్చిన మన మట్టి గణపయ్య, బుజ్జి గణపయ్య, బొజ్జ గణపయ్యను ఓపెన్ చేసేస్తున్నాను. లాస్ట్ ఇయర్ అయితే ఎన్ని కామెంట్స్ పెట్టారు అండి. ఇక్కడనే తీసుకున్నా అన్నమాట పోయిన సంవత్సరం వినాయకుడిని. ఆ చిన్న వినాయకుడు $50 పెట్టి ఇక్కడ తీసుకున్నాము. దానికి చాలామంది మట్టి వినాయకుడిని తీసుకోవచ్చు కదా, ఎందుకు అలా చేస్తున్నారు అది ఇదని. అందుకని చెప్పేసి ఈసారి ముందు జాగ్రత్తగా ఇండియా నుండి నాకు పార్సల్స్ వస్తుంటే అందులోనే ఈ మట్టి గణపయ్యను కూడా తెప్పించేసుకున్నాను. ఇందాక చెప్పాను కదండి ఈసారి మాకు శుక్రవారం వచ్చిందన్నమాట పండగ, మీకు శనివారం. ఇక శుక్రవారం అయ్యేసరికి ఈయన ఫుల్ బిజీగా ఉన్నాడు. మామూలుగా అయితే దేవునికి డెకరేషన్, పూజ అన్నీ ఎక్కువ శాతం నాకన్నా ఆయననే చేస్తాడు. ఈరోజు ఇంకా ఆయన బిజీగా ఉండడం వల్ల నేనే అన్నీ సర్దుకుంటున్నాను. సో లాస్ట్ వరకు ఆయన వస్తా అని చెప్పిండు. బ్యాక్ డ్రాప్ డెకరేషన్ అయితే మొన్ననే వరలక్ష్మి వ్రతం అయింది కదా, సో ఇంకా అమ్మవారి బ్యాక్ డ్రాపే ఉంచేసిన. యాక్చువల్గా వినాయకుని బ్యాక్ డ్రాప్ డెకరేషన్ కూడా ఉందండి. మా హౌస్ వార్మింగ్ అప్పుడు తెప్పించిన, అప్పుడు సర్ది ఏడబెట్టినామో ఏమో మరి. ఈ మధ్య ఎన్నిసార్లు వెతికినా దొరకట్లేదు. ఇంకొకసారి పని కట్టుకొని వెతికితే దొరుకుతుందో ఏమో చూడాలి.
ఇంకా వినాయకుని దగ్గర పెట్టడానికి మా ఆయననేమో ఆయన ల్యాప్టాప్ తెచ్చుకున్నాడు, బుడ్డి దానికేమో దాని స్కూల్ బ్యాగ్ తెచ్చిపెట్టిన. నాకంటూ వినాయకుని దగ్గర ఏం పెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటే మా ఆయన చెప్పిండు, నీ యూట్యూబ్ సిల్వర్ బటన్ గోల్డెన్ బటన్ ఉంది కదా తల్లి, అది తెచ్చుకొని పెట్టుకోమని. సో ఇంకా ఆయన చెప్పినందుకు నాకు గుర్తొచ్చి తెచ్చి పెట్టుకుంటున్నాను. ఇంకా ఇదే కదండి నా జాబ్ లాగా. సో అందుకని చెప్పేసి అవి పెట్టేశాను అన్నమాట. వాటికి తలా ఒక బొట్టు కూడా పెడుతున్నాడు మా ఆయన. ఆయన తెలుసా అండి, దేవునికైతే బయట నుండి పూలు తేవాల్సిన అవసరమే లేదు. గులాబీ చెట్లు ఎంత మంచిగా నాటుకున్నాయో. 3 గులాబీ చెట్లు, 4 గులాబీ చెట్లు మంచిగా పూలు పూస్తున్నాయి. ఇంటి ముందు నందివర్ధనం చెట్లు కూడా పెట్టినాము. అంటే అవి ఎక్కువ పెరగవంట, మళ్ళీ చలికాలం వస్తే పోతాయంట. కానీ ఈ సమ్మర్ వరకు కొంచెం పెరిగి పూలు వస్తున్నాయి. అన్ని దేవుళ్ళకు సరిపడా పూలు వస్తున్నాయి. ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇంకా మా ఆయన వచ్చేసాడు కదండి, పూజ మొత్తం ఆయనే చక్కబెట్టేస్తాడు. ఓం దేవీం వాచమజయంత దేవాస్తాం విశ్వరూపః అసవో వదంతి సానో మంద్రేషు మూర్జం దుహానా రేణుర్వాగస్వానం సుష్టితైతో అయం ముహూర్తస్తు యా శివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళాతయో సంస్మరణాత్ సర్వతో జయమంగళం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే ప్రియగుం స్మరామి. బుడ్డిదైతే మొన్నటి దాకా ఫీల్ అయినా అండి, ఇండియాలో ఉంటే ఇప్పటికల్లా దీనికి మాటలు వచ్చేవి, దీనికి మాటలు వస్తలేవని. ఇప్పుడు మాటలు ఎక్కువైపోయినాయండి. మొన్న వాళ్ళ నాన్న ఆఫీస్కి పోతే కాల్ చేయమన్నది, స్కూల్ నుంచి వచ్చాక చేయమంటే చేస్తే వాళ్ళ నాన్నతో ఏం మాట్లాడుతుంది తెలుసా, డాడీ దిస్ ఈజ్ యువర్ హోమ్, దట్ ఈజ్ నాట్ యువర్ హోమ్, కమ్ హోమ్ అని చెప్తుంది. ఓం సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వసంభవం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాన్ నిత్యం విశ్వం నారాయణగం హరిం విశ్వమేవేదం పురుషస్త్వ విశ్వముపజీవతే పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణ మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః నారాయణ పరం బ్రహ్మ తత్వం నారాయణ పరః నారాయణ పరో ధ్యాతా ధ్యానం నారాయణ పరః యచ్చకించ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతోపి వా అంతర్బహిః తత్సర్వం వ్యాప్యం నారాయణ స్థితః అనంతమవ్యగం కవిగం సముద్రేతం విశ్వసంభవం పద్మకోశ ప్రతీకాశకం హృదయం చాప్యుదోమకం. చెప్పాను కదండి ఇందాకే, మా ఆయన వచ్చేసాడు పూజ మొత్తం చక్క పెట్టేస్తాడని. ఏమనుకుంటున్నారు మరి, అట్లా ఉంటుంది మా ఆయనతో. సో చక్క పూజ అంతా అయిపోయిందండి. అంటే చక్క ఏం కాదు, గంట కన్నా ఎక్కువ పెట్టేసింది. గణపయ్యను హ్యాపీగా మొక్కేసుకొని ఆయనకు నేను చేసిన నైవేద్యం పెట్టేసి, అట్లనే అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలని చెప్పేసి మొక్కేసుకున్న తర్వాత ఇంకా చాలా అంటే చాలా ఆకలేసేస్తుందండి. ఎందుకంటే మార్నింగ్ నుండి అసలు ఏమీ తినలేదు, చూస్తుండగానే మధ్యాహ్నం అయిపోయింది, ఫుల్ ఆకలి అన్నమాట. సో ఇంకా పూజ ముగించేసుకొని తినేస్తున్నాము. ఈయన మధ్యలో నన్ను తిట్టడము, కొంచెం తొందరగా కానిచ్చుకోవచ్చు కదా, ఈ పూజలు ఉన్న రోజు లేట్ చేస్తున్నావు, నాకు ఆకలేస్తుందని చెప్పేసి. ఇది వచ్చేసి దోసకాయ ముక్కల పచ్చడి అండి. మా ఇంటి పక్కకు అంటే మా ఇమ్మీడియట్ నైబర్స్ వాళ్ళ అమ్మ వచ్చింది ఇండియా నుంచి. ఆంటీ పేరు శాంతి. వాళ్ళ ఇంట్లో ఒకసారి పచ్చడి చేసింది, చాలా బాగుంది ఆంటీ అన్నందుకు ఇంటికి వచ్చి మరీ చేసి ఇచ్చిందన్నమాట. ఇప్పుడు ఇండియా వచ్చేసారు, బట్ ఆ ఆంటీ చేసి ఇచ్చిన దోసకాయ ముక్కల పచ్చడి ఇప్పుడు తింటున్నాం మేము. సో మా ఇంట్లో అయితే వినాయక చవితి ఇలా జరిగిందండి. అంటే టైం ఉంటే ఇంకెక్కువ చేసేవాడు ఈయన, పూజలు అవి ఇవి చేయడం అంటే ఫుల్ ఇష్టం ఆయనకు. కానీ టైం లేనందుకు ఆయన కొంచెం తొందరగానే ముగించేశాడు పూజ. సో మీరు ఇట్లా చేసుకున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో మధ్యలో సబ్స్క్రైబ్ అని వేస్తే మీకు ఇరిటేటింగ్ ఉంటుందని నేను వేస్తలేను, కానీ జర మనసులో పెట్టుకోండి. వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ కొట్టుకోండి. అట్లనే జర ఇన్స్టాలో కూడా ఫాలో చేయొచ్చు కదా. యూట్యూబ్లో 2 మిలియన్కి వచ్చినాము, ఇన్స్టాలో 200కి కూడా లేకపోతే ఇజ్జత్ పోవట్టే.
ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేసి అదేవిధంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మన ఇన్స్టాను ఫాలో చేయండి. బాయ్ మీట్ యు ఆల్ సూన్ విత్ అనదర్ సూపర్ క్యూట్ వీడియో. ఉంటామల్లా. అయ్యో మర్చిపోయినాను, ఒక్క నిమిషం లైన్లో ఉండండి. ఒక్క చెంచా గీ పాల తాలికల టేస్ట్ చేయరాదండ్రి, నాకు కూడా మంచిగా అనిపిస్తుంది.